ప్రార్థన చేద్దాం. అందరూ తలలో ఉంచండి, కళ్ళు మూసుకురండి, చేతులు జోడించి పరిశుద్ధిని ఆత్మాభిషేకము మన మీద వచ్చేలాగురా. నాతో మాట్లాడి యేసయ్యా, నన్ను దర్శించి యేసయ్యా, నన్ను దర్శించు బాబు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా హల్లెలూయా, హల్లెలూయా అని ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్వరమెత్తి గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన. సర్వాధికారి యేసు ప్రభువా, లోకరక్షకుడా, మానవ అవతారములో మమ్మల్ని దర్శించినవాడా, మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా ఈ క్రిస్మస్ ఆరాధన, తైలాభిషేక ప్రార్థన నడిపింపులో ఇంతవరకు నీ ఆత్మను మాకు అనుగ్రహించి నడిపించినందుకు మీకు వందనాలు. ఈ పరిశుద్ధమైన పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమపరచబడి ఉన్నారు బాబు. ఈ సమయంలో పరలోకము నుండి నీ వర్తమానం మాకు దయచే. నీ జన్మ శుభ సందర్భముగా మాతో ప్రత్యేకంగా మీరు మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. నీ దైవ సన్నిధి మాకు దయచేయండి. బిడ్డలు ఎన్నో ఆశలతో వచ్చారు, ఎన్నో కోరికలతో వచ్చారు. అది నీలోనే జరుగుతుందని, అది నీ వలనే అవుతుందని చివరి ప్రయత్నముగా నీ దగ్గరికి వచ్చి ఉన్నారు బాబు. నాయనా, నీ వద్దకు వచ్చి వారిని మీరు ఎంత మాత్రమో త్రోసివేయను అని చెప్పావు. తెలుసో తెలియకో తప్పిపోయినా, పాడైపోయినా, నీకు దూరముగా జీవించిన మరలా నీ యొద్దకు వచ్చినప్పుడు నువ్వు కరుణిస్తావని, నా యొద్దకు రండి మీకు విశ్రాంతినిస్తానన్నావు. నీ చెంతకు నీ నామములో మేమందరం వచ్చి ఉన్నాం. నీ ప్రశాంతత, నీ విశ్రాంతి బిడ్డలకు దయచేయండి. పరలోకము నుండి నీ వర్తమానం ఇచ్చి ప్రతి ఒక్క హృదయంతో మీరు మాట్లాడండి. మెండైన సహాయము, పరిశుద్ధ వాక్యము దయచే బాబు. గొప్ప సాక్ష్యాలు, సమర్పణలో మీ సహాయం మెండుగా దయచేయండి. ముగింపు ఆశీర్వాద ప్రార్థనలో సమస్తములో మీ నడిపింపు దయచేయండి. కీడు దూరం చేయండి, దైవ సన్నిధి దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. నేను హల్లెలూయా అన్నప్పుడు మీరేమో ఏమని చెప్పాలి? హల్లెలూయా. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. చాలా బాగా నేర్చుకుంటున్నారు. కూర్చోండి. మీకు అన్నీ వచ్చి మీకు రానట్టు అలా ఉంటారు అంతే. మీ సంగతి తెలుసు నాకు. మాట్లాడేసుకోండి. అయిపోయింది మీ టైం, ఆగండి. సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. రెండు చేతులు జోడించి నమస్కరించి నవ్వుతూ నిజముగా మీ కుడివైపు ఉన్న వారి వైపు చూచి, నా మంచి యేసయ్యా నిన్ను దీవించునుగాక అని చెప్పండి. మరలా నమస్కరించండి. మరలా ఎడమవైపు ఉన్న వారికి నిజంగా చెప్పండి, నా మంచి యేసయ్యా నిన్ను దీవించునుగాక. నాకు అలా చెప్పడం ఇష్టం లేదన్నవారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు మెలకువగా ఉన్నారా, మీ మైండ్ ఎక్కడుందా అని ఒక బ్రేక్ కొట్టితే కొంతమంది పడిపోయారు. మనం ఎప్పుడు కూడా మెలకువగా ఉండాలి.
యేసుప్రభు వారు ఏమన్నారంటే, మీరు శోధనలో పడకుండానట్లు చెప్పండి, మెలకువ కలిగి ఉన్నట్టు. చీకటి ఉండగా లేచి రెడీ అయిపోయారు పాపం. ఏదేమైనా గత డిసెంబర్ నెల నుండి ఈ డిసెంబర్ నెల వరకు దేవుడు మనల్ని ఎంతగానో తన రెక్కల చాటున ప్రభు భద్రం చేసుకుంటూ వచ్చి ఉన్నారు. మనమందరము క్రిస్మస్ ఆరాధనలో పాలు పొందటానికి దేవుడు గొప్ప సమయం ఇచ్చి ఉన్నాడు. మనం ఎంత ధన్యులం అంటే, దైవము మానవ రూపంలో వచ్చిన కుమారుడిగా జన్మించిన యేసుని మనం కలిగి ఉన్నాం. ఆమేన్. దైవము ఒక రాజుగారి మీదకి వచ్చి సడన్గా రాజుగారు దైవ స్వరూపుడయ్యాడన్న చరిత్రలు మనకు తెలుసు. కానీ దైవమే ఆత్మరూపముగా ఆత్మ ద్వారా కన్య మరియ గర్భములోకి వెళ్ళి మానవ రూపం దాల్చుకుని బయటకు వచ్చినవాడు నజరేయుడైన యేసు. ఆమేన్. అసలు ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటే నా హృదయం పొంగిపోతూ ఉంటుంది. అంటే మనం ఈ లోకంలో ఎంత మంచి దేవుణ్ణి ఎంత తొందరగా తెలుసుకున్నామా అనిపిస్తుంది అనమాట. మనము దేని యందు అతిశయించటం అంటే, ఆయన జన్మను తలంచుకున్నా, ఆయన సూచక క్రియలు తలంచుకున్నా, ఆయన త్యాగము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానమును ధ్యానం చేస్తూ ఉంటే 24 గంటలు సరిపోదు. మీరు ప్రభు గురించి ఆలోచిస్తున్నారా? ఈ లోకములో ఎవరూ ప్రేమించినంత ప్రేమ యోహాను సువార్తలో ఏమన్నాడు? దేవుడు 3వ అధ్యాయము 16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? చేతులతో చెప్పండి. బాబోయ్, రెడీగా ఉంటున్నారు అన్నిటికీ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? ఎంతో అంటే తన ప్రాణమును ధారపోసాడు, రక్తాన్ని కార్చాడు, మూల్యము చెల్లించాడు. లోకము మీద ఏలుబడి చేస్తున్న పాపాన్ని కొట్టివేయటానికి, మనల్ని పవిత్రులుగా చేయటానికి దైవము కుమార రూపంలో వచ్చినందుకు కుమారుడుగా అన్నాం. కానీ కుమారుడు వేరు, తండ్రి వేరు, పరిశుద్ధాత్ముడు వేరు కాదు. ముగ్గురు ఒకరే. అర్థమవుతుంది మీకు? ఆత్మ పరమ తండ్రి. ఓకే, ఆయన ఆత్మ కుమార రూపం దాల్చుకున్నందుకు కుమారుడు. మరలా ఆయన వెళ్ళిపోయి, నేను వెళ్ళిపోతున్నాను, మీ మధ్య ఆత్మను ఉంచుతున్నాను అన్నాడు. ఆయన పంపిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు మన మధ్య ఎవరున్నారు? రూపము లేని మనుషుడు ఉన్నాడు మన దగ్గర. ఆయనే దైవ స్వరూపుడు. ఆమేన్. మనం ఏడుస్తున్నప్పుడు మనల్ని ఓదార్చేది ఎవరు అనుకుంటున్నారు? మనకు తెలీదు. మనకు మనమే లేవలేని పరిస్థితుల్లో, సమస్య నుండి ఎవరు మనల్ని ఓదార్చినా ఓదార్పు రాదు మనకి. బిడ్డను కోల్పోయినా, భర్తను కోల్పోయినా, వ్యాపారం పాడైపోయినా, అన్యాయం జరిగినా, రోగం వచ్చినా, ఇంకా నా జీవితం అయిపోయింది అనుకున్నప్పుడు మరలా మనకు మనమే నిలబడతాం. చూసారా? ఎవరు నిలబెడుతున్నారు అనుకుంటున్నారు? అయిపోయింది నా చరిత్ర అన్నప్పుడు, లేదు అవ్వలేదు, ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని ధైర్యం చెప్పేవాడు ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు మన పక్షముగా ఉన్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. క్రిస్మస్ నాటకాలు, డ్రామాలు ఇక మీదటి ఈ నెలలో మీరు చాలా చోట్ల చూడొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ నాటకం, డ్యాన్సులు పెట్టామనుకోండి, వాక్యం సరిపోదు. అందుకని ఈరోజు మన క్రిస్మస్ ఎలా ఉంటుందంటే, యేసు ప్రభు జన్మించినప్పుడు యేసు ప్రభుని కన్న తల్లి, మరియకి ప్రదానం చేయబడిన యోసేపు, దూత చేసినటువంటి క్రిస్మస్, క్రీస్తు ఆరాధన
మనం చేస్తూ ఉన్నాం. సరదాగా అన్నీ చేసుకోవచ్చు, ప్రజల్లో అందరికీ ఒక ఆకర్షణీయంగా చేయొచ్చు, తప్పలేదు. కానీ అసలైన సిసలైన క్రిస్మస్ మనం చేస్తున్నాం. ఏంటంటే ఇది మాస్ అంటే ఆరాధన, పూజించుట, క్రీస్తుని ఆరాధించుట. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. ఎలాగ ఆరాధించారు మీరందరూని? ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారు. నిజముగా మీరు ఇంత ఉదయకాల సమయంలో లేచి పరిశుద్ధ దైవ సన్నిధికి మీరు వచ్చారు కదా, మీరు ప్రారంభమైనప్పటి నుంచి పరిశుద్ధాత్ముడు మీతో ఉన్నాడు అనటానికి సందేహం లేదు. నేను గమనిస్తున్నాను. మీ అందరికీ ఒక శుభవార్త చెప్పనా? వచ్చే సంవత్సరం చాలా ఆశీర్వాదంగా ఉండబోతా ఉంది. మీరు భయపడకండి. పరిస్థితులు వినటానికి కఠినంగా వినపడతాయి, కానీ నీ మట్టికి నీకే, మన మట్టికి మనతో ఆయన ఉండి మనల్ని సమృద్ధి జీవములోకి నడిపిస్తాడు. హల్లెలూయా చెప్పండి. బలమైన సేవ జరగబోతా ఉంది, బలమైన ఆత్మ నడిపింపు జరగబోతా ఉంది. ప్రతి కుటుంబంలో ఐశ్వర్యం ఉండబోతా ఉంది. వ్యాపారాలు బాగుంటాయి, అందరూ స్థిరపడతారు. భయపడకండి. రేపు జనవరి నుంచి దీవెనలు ఉన్నాయి. ఈ నెల మీరు చేయవలసింది ఏంటంటే, మనం అందరం చేయవలసింది ఈ నెలంతా ఎక్కువ ప్రార్థన చేయాలి. బాబు మాకు వాగ్దానాలు ఇచ్చావు, ఇంకా నెరవేరలేని ఉన్నాయి, ఈ డిసెంబర్ 31వ తారీఖు లోపులో కంప్లీట్ చేసే బాబు అని ప్రార్థన చేయాలి. మళ్ళీ కొత్త వాగ్దానాలు జనవరి 1 నుంచి మరలా అన్నీ ప్రారంభమవుతాయి. ఆమెన్. అన్నిటికి మూలము ప్రార్థనే. మీరు ప్రార్థిస్తున్నారా? ఉదయాన్నే లేచి అర్ధగంట ప్రార్థించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నిజం చెప్పండి. దండం పెట్టుకుని లేచిపోతున్నారు. 30 నిమిషాలు ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారా? పోనీ 20 నిమిషాలు, 10 నిమిషాలు ఒకళ్ళు ఉన్నారా? ఇద్దరా? పొద్దుట లేచి ఏసు రక్తం చేయి, ఏసు బాబు, ఏసు బాబు, ఏసు బాబు అని వెళ్ళిపోయి మన ఇడ్లీలు తినేసి, బూర్లు తినేసి, ఇలాగా చపాతీలు తినేసి, అన్ని తలదు వేసుకుని ఇలా పెట్టేసుకుని ఇలా ఇలా రాసేసుకుని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇటు వెళ్ళిపోవాలి. ఇదే మొదట మనం చేయవలసింది. లేచిన వెంటనే ముందు ఫేస్ వాష్ చేసుకోండి. వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన వెంటనే మోకరించి వాగ్దానం నెరవేర్చేవాడితో మాట్లాడుకోవాలి. మనం ఎవరితో మాట్లాడాలి? మనకి డబ్బులు ఇచ్చేవాడు ఆయన, ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయన, అనుకున్న పనులన్నీ సఫలం చేసేవాడు ఆయన. ఆయన్ని విడిచిపెట్టి మనకి ఉపయోగం లేని వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి సమయం గడుపుతుంటాం. మనం ఎవరితో గడుపుదాం? మీరు ప్రార్థన చేయండి. ఉదయాన్నే చేయాలి, మరలా మధ్యాహ్నము భోజనానికి ముందు 10 నిమిషాల ముందు మీరు ప్రార్థన చేయండి. ఒక 10 నిమిషాలు చేయండి. సాయంకాలం మీ పనులన్నీ ముగించుకున్నాక చక్కగా ఫ్రెష్ అయిపోయి పండుకునే ముందు ఒక 10-20 నిమిషాలు ప్రార్థన చేయండి. నేను చెప్పినట్టు చెయ్యండి. ఈ నెల చెయ్యండి. ఏ నెల? ఈ రోజు నుండి 31వ తారీఖు రాత్రి 12 గంటల వరకు ఈ టైప్లో చేయండి. ఏ టైపు? ఫస్ట్ ఏంటి? వేకుజానే అవసరం లేదు, నువ్వు లేచినప్పుడే లేకు. చలికి బిగిసిపోయి లెగట్లేదు చాలామంది. బాగుంది, చల్లగా ఉంది. నువ్వు లేచిన వెంటనే ప్రార్థన చేయి. ఒక 30 నిమిషాలు చేయండి. ఎన్ని అంతసేపు మోకరించలేనంటే కూర్చుని చెయ్యి. తపస్సు చేసినట్టు కూర్చో, బసికి బాటం వేసుకో, లేకపోతే సాష్టాంగపడు, ఏదోటి చెయ్యి. నువ్వు మాత్రం యేసు నామాన్ని స్మరిస్తూ ఉండు. మధ్యాహ్నం ఎప్పుడు చేయాలి చెప్పాలి? భోజనానికి ఆఫీస్కి వెళ్ళినా, డ్యూటీకి వెళ్ళినా, పొలం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా బాక్స్ పట్టుకెళ్తావు కదా. తినే ముందు ఆమని తినేయకుండా ముందు కొద్ది నిమిషాలు క్యారేజీ పక్కకు పెట్టి ప్రార్థన చేయి. ప్రభువా, వాగ్దానం ఇచ్చావు, నెరవేరాలి బాబు. మరొక నూతన అభిషేకములోకి,
నూతన వాగ్దానంలోకి నన్ను తోడుకుని వెళ్ళు అని ప్రార్థన చేయాలి. సాయంకాలం ఇలా చేసేవనుకో అన్ని పనులు ఈ సంవత్సరంలో జరగవలసిన అన్నీ ఈ నెలలో జరిగిపోతాయి. నేను గమనిస్తున్నాను, ప్రార్థనలు చేస్తున్నాం, 100కి దగ్గరగా 80-85 మందికి కార్యములు సఫలం అయిపోయినాయి. వాగ్దానాలు దైవజనుడు ఇలా చెప్పేవో జరిగింది, దైవజనుడు ఆ వాగ్దానం ఇచ్చో జరిగింది, టీవీ ద్వారా ఈ పరిచర్య ఈ వాగ్దానం వచ్చింది నెరవేరింది, ప్రార్థనకు వచ్చాం ఇది జరిగింది అది జరిగింది. కొంతమంది కొన్ని ఇంకా జరగలేదయ్యా అన్నారు. అప్పుడు నేను దేవుడిని అడిగితే దేవుడు నాకు ఇచ్చిన సమాధానం ఆన్సర్ ఏంటంటే ప్రార్థన లోపించింది అన్నాడు. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? టైం ఉంది, ఇప్పుడే ఏం చేయాలి? ఉదయకాలము, మధ్యాహ్నము, సాయంకాలము, దివారాత్రము. ఎప్పుడు పాడండి? 1 2 3. అలా కాదు, బాగా పాడలేదు మీరు. నేను చెప్పినట్టు పాడండి. 1 2 3. ఉదయకాలము, మధ్యాహ్నము, సాయంకాలము, దివారాత్రము. ఉదయకాలము పాడండి, బాగా పాడుతున్నారు. సాయంకాలము, దివారాత్రము. ప్రభువా ప్రభువా నిన్నే ఆరాధించు. ప్రభువా ప్రభువా నిన్నే మహిమపరచు మహిమపరచు. పడదాం. ఉదయకాలము, మధ్యాహ్నము, సాయంకాలము, దివారాత్రము. పడదాం. ఉదయకాలము, మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రము. ప్రభువా ప్రభువా నిన్నే ఆరాధించు. ప్రభువా ప్రభువా నిన్నే మహిమపరచును. పాడదాం. ప్రభువా ప్రభువా. చేతులు పైకెత్తి గట్టిగా వాగ్దానం నెరవేర్చేవాడికి భజన చేద్దాం. మహిమా పరచు. ప్రభువా 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 నిన్నే ఆరాధించు. ఆమేన్. ఆరాధించు ప్రభువా. పాడదాం. చేతులు పైకెత్తి ప్రభువాని ఆరాధించు. ఆమేన్. ఆరాధించు. ఉదయకాలము, మధ్యాహ్నము, సాయంకాలము, దివారాత్రము. ఉదయకాలము, మధ్యాహ్నము, సాయంకాలము, దివారాత్రము. ప్రభువా ప్రభువా నిన్నే ఆరాధించు. పడదాం. ఆరాధించు. ప్రభువా ప్రభువా నిన్నే ఆరాధించు. 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 నీ సన్నిధిలో శాంతి ఉన్నది, నీ సన్నిధిలో సంతోషమున్నది, నీ సన్నిధిలో శాంతి ఉన్నది, నీ సన్నిధిలో సంతోషమున్నది. ప్రభువా ప్రభువా నిన్నే ఆరాధించు. చేతులు పైకెత్తాం, గట్టిగా చప్పుడు పెడదాం. నిన్నే ఆరాధించు. ఆరాధించు.
స్తోత్రం ఆరాధింతు ఆమేన్ ఆరాధింతు ప్రభువా ప్రభువా నిన్నే మహిమా హల్లెలూయా. ఇప్పుడు మీరు పాడండి. ఏమని పాడాలి? అయ్యో మర్చిపోయాం పాస్టర్ గారు అన్నట్టున్నారు. ఉదయకాలము, నేను ఉదయం అంటే మధ్యాహ్నం సాయంత్రంలోకి వెళ్ళిపోతున్నారేంటి? నాతో రండి. ఉదయకాలము, మధ్యాహ్నము, సాయంకాలము, దివారాత్రము ప్రభువా అనండి. ఊ అంటున్నారు ఎవరో. ప్రభువా ప్రభువా నిన్నే ఆరాధింతు ప్రభువా ప్రభువా నిన్నే. రెండు చేతులు పైకెత్తి ప్రభువా నిన్నే ఆరాధింతు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. మీరు దినమునకు ముమ్మారు ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన వల్ల మీకు జవాబు దొరికితే జనవరి నుంచి దినమునకు ముమ్మారు ప్రార్థనలకు వెళ్ళండి. బలమైన కార్యాలు మనం చూస్తాం. చెప్పండి ప్రియులరా, మనమందరము కూడా దేవుని కార్యాలని మనం ధ్యానం చేయబోతున్నాం. మరి ఈ సమయంలో కొన్ని సాక్ష్యాలు మనం విందాం. మీరందరూ అలా ప్రార్థన చేస్తే చెరసాలలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు కూడా ప్రార్థన ద్వారా బయటకు వచ్చారు. చెరసాల బద్దలైంది, గవిని ఊడిపోయింది, డోర్స్ దేనివల్ల? ప్రార్థన. సింహాల నోళ్ళు మూయబడ్డాయి దేనివల్ల? మీరందరూ ఈ పని చేయండి, కొంచెం ఎక్సర్సైజ్ చేయండి, బలమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. మరి తాడేపల్లిగూడెంలో ఇంతవరకు పిల్లలు లేని వారి గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు 9,000 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. ఎంత? 9,000 మందికి పైగా దేవుడు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే చూపిస్తున్నాను చూడండి. మన బుధవారం తాడేపల్లిగూడెంలో ప్రార్థనకి దేవుడు బలమైన కార్యాలు జరిగిన వారిని తీసుకొచ్చాడు. వారికి గర్భఫలం లేదు. ఆమె వచ్చిన వెంటనే అడుగుతుంది, పాస్టర్ గారు, దైవజనుడా, కవల పిల్లలు కావాలని ప్రార్థన చేయండి. ఏమని అడిగింది? అడగటంలో డేరుగా అడిగింది. నాకు కవల పిల్లలు కావాలండి, కవల పిల్లలు పుడతారని చెప్పండి, ప్రార్థన చేయండి అంది. అలాగ దీవెన ప్రకటించమంది. నేనన్నాను, అంత ధైర్యముగా ఆమె అడుగుతుందని, నీవు పెంచగలవా అన్నాను. నేనేమన్నాను? పెంచగలవా, నీకు ఓపుకుందా? ఓపుకుందని పెంచుతానండి. సరే అయితే భరించైతేనే, యేసునామములో కవల పిల్లలు కలుగుగా కానీ దీవెన ప్రకటిస్తే పరలోకం నుంచి బడేలను ఊడిపడ్డారు ఇద్దరు. చూడండి వాళ్ళిద్దరూ. ఆమె చెప్పిన సాక్ష్యం మీకు చూపిస్తున్నాను. పిల్లలు లేని వారు భయపడకండి, దేవుడు బిడ్డల్ని తప్పకుండా ఇస్తాడు. సాక్ష్యం విందాం. నాగేశ్వరరావు వీరు బ్రాహ్మణగూడెం నుండి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగి 9 సంవత్సరాలు అయింది. అయినా గర్భఫలం లేనప్పుడు
వారి పెద్దమ్మ ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చినప్పుడు వారు విన్న సాక్ష్యాలు, దేవుడు చేస్తున్న కార్యమును బట్టి తనకి చెప్పడం జరిగింది. ఇలా వెళ్ళండి, దైవజనులు ప్రార్థన చేస్తే గర్భఫలం పొందుకుంటున్నారని చెప్పినప్పుడు వారు ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు నాకు కవల పిల్లలు కావాలి అయ్యగారు అని అడిగినప్పుడు, నీవు వాళ్ళని భరించగలవా అని దైవజనులు అడిగినప్పుడు నేను పెంచుతానండి అని తను దైవజనులతో ఒప్పుకున్నప్పుడు, సరే అయితే నీకు ఇద్దరు పిల్లలు కవల పిల్లలు పుడతారు, వాళ్ళకి అన్నప్రాసన కూడా నేనే చేస్తానని దైవజనులు ఆ రోజే తనకి ప్రార్థన చేసి ఫలం ఇచ్చి పంపించారు. దైవజనులు ప్రార్థన చేసిన విధంగా దేవుడు వారికి కవల పిల్లల్ని 2 బాబులు పుట్టారు. ఈరోజు వారు అన్నప్రాసన చేయించుకోవడానికి వారిని ఇద్దరిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. గట్టిగా చేతులు పైకెత్తి హల్లెలూయా. బిడ్డల్ని అడగటం కూడా మనం అలాగే అడగాలి. ఆయన దమ్మున్నవాడు కదా, ఇస్తాడైట. ఎలాగిచ్చాడు? వాళ్ళిద్దరు బంగాళదుంపల్లాగా ఉన్నారు. వాళ్ళిద్దరిని పట్టుకొచ్చింది, నేను ఎత్తుకోలేకపోయిన ఇద్దరిని. పైకి ఎత్తుదామంటే లెగట్లేదు కళ్ళు. ఒకళ్ళని పక్కనిచ్చి ఒకళ్ళని పైకెత్తి మంచి బిడ్డల్ని ఇస్తాడు దేవుడు. అమ్మమ్మ అవ్వాలనుకుంటున్నావు కదా, కడుపు నిండా మీరు తినండి. అమ్మమ్మ అవ్వాలనుకున్న వాళ్ళు, బలమైన వాళ్ళని ఎత్తుకోవటానికి, తాత అవ్వాలనుకున్న, నానమ్మ అవ్వాలనుకున్న వాళ్ళరా, మనకు దేవుడు వరం ఇచ్చాడు. నేను ప్రార్థిస్తున్నాను, దేవుడు కార్యములు జరిగిస్తాడు. మీరెవ్వరూ భయపడకండి. అందుకనే మీ అందరి కొరకు చేతుల నుంచి ప్రార్థన చేయటానికి మీ మధ్యకి వస్తూ ఉన్నాను. కొంతకాలం వస్తాను మీ మధ్యకి. ఏంటి? కొంతకాలం దేవుడిచ్చిన నడిపింపుని బట్టి మీ మధ్యకి వచ్చి మీ కొరకు ప్రార్థిస్తాను. మరొక సాక్ష్యం, సికింద్రాబాద్లో 24 సంవత్సరాలకి గర్భఫలం వచ్చింది. పెళ్ళైన 24 సంవత్సరాలకి మనవల్ని ఎత్తుకోవలసిన సమయంలో గర్భాన్ని పుట్టిన బిడ్డల్ని ఎత్తుకుంటున్నాం. ఇప్పుడు ఏ టైం ఇది చెప్పాలి? పెళ్ళైన 24 సంవత్సరాలకి ఎవరిని ఎత్తుకుంటాం? ఇప్పుడు ఆడపిల్ల పుట్టిందనుకోండి, 18-20 సంవత్సరాలు పెళ్లి చేసామనుకోండి, ఎవరు పుడతారు వాళ్ళకి? ఆ పిల్లలు వాళ్ళకి ఏమవుతారు? కానీ మనల్ని ఎత్తుకునే సమయంలో దేవుడు బిడ్డలను ఎత్తుకునేలా చేస్తున్నాడు. ఆయన చేసే కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి. ఈ సాక్ష్యం విందాం. పరిశుద్ధానికి మహిమ కలుగును గాక. మేము ఐడియా బొల్లారంలో ఉంటూ ఉన్నాం. అక్కడ నుంచి ఇక్కడికి రావటం జరిగింది. మరి అయ్యగారి గురించి మాకు తెలియదు. ఒక ఆంటీ గారు టీవీలో మరి అయ్యగారు వాక్యం వస్తుందని ఆమె చూసి మాకు చెప్పటం జరిగింది. మాకు 24 సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి. ఎన్నోసార్లు అబార్షన్ అయిపోవటం జరుగుతుంది. లెక్కలేని సార్లు మాకు అబార్షన్లు అయిపోయినాయి. ఇక మా జీవితంలో ఇక కలగరు ఆ నిరాశలు మేము 24 సంవత్సరాలు మరి ఇంతవరకు ఎదురు చూస్తూ వచ్చాం. మరి ఆంటీ గారు చెప్పినప్పుడు ఇక్కడ సికింద్రాబాద్లో జరుగుతుందన్నారు. మరి ఎక్కడో మాకు ఏరియా తెలియదని మేము ఫోన్లో చూసి మరి గత సంవత్సరం రావటం జరిగింది. మరి 3 సార్లు వచ్చాం. అయ్యగారి చేత ప్రార్థన చేయించుకొని వచ్చాం. ప్రార్థన చేయించుకొని మా పరిస్థితి చెప్పాం. అయ్యగారు, అయ్యా మా పరిస్థితిలో ఉంది, ఎన్నోసార్లు అబార్షన్ అయిపోయిందని ఆమె ఎంతో దుఃఖంతో అయ్యగారికి చెప్పినప్పుడు అయ్యగారు అన్నారు, ఏం కాదమ్మా, మీరు ధైర్యంగా ఉండాలని చెప్పారు. మేము 3 నెలలు వచ్చాము. నెలకు ఒకసారి రావటమే జరిగింది. 3 నెలలు వచ్చాం. 4వ నెలలో కన్సీవ్ అయింది. గతంలో మాకు ఒక భయం ఉండేది, అబార్షన్ అవుతాయేమోనో నా భయంతో ఉన్నప్పుడు అయ్యగారు చెప్పినటువంటి ఆ వాక్య ఏదైతే ఉందో మాకు ధైర్యం ఇచ్చింది. అయితే అంతకుముందు మేము చూపించినప్పుడు గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. ఒకవేళ వచ్చిన ఈ స్టేజ్ని బట్టి షుగరు, బీపీ అవన్నీ నార్మల్ రావు, ఫైబ్రాయిడ్స్ కూడా ఉన్నాయి, మరి కలగపోవచ్చు అన్నారు. అయినా దేవుడు మాకు చేసినటువంటి వాగ్దానం, అయ్యగారు చెప్పినటువంటి మాటను మేము నమ్మాం. మరలా వచ్చి అయ్యగారి చేత మేము ప్రార్థన చేయించుకున్నాం. అయ్యా మా పరిస్థితి ఇలా ఉంది అని అంటే, మీరు ధైర్యంగా ఉండండి, మీరు బిడ్డను ఎత్తుకొని వస్తారన్నారు. అదేవిధంగా దేవుడు ఈ సమయం ఆయన సన్నిధానంలో మమ్మల్ని నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగు. హల్లెలూయా.
పిల్లల కోసం వచ్చిన వాళ్ళరా దేవుడు తప్పకుండా ఇస్తాడు. బహుశా వైద్యులు మీ ఆరోగ్య పరిస్థితులు బాగోలేక మీకు పుట్టరని చెప్పి ఉండవచ్చు, కానీ పరమ వైద్యుడిని శిష్యునిగా నేను చెప్తున్నాను, బాగుగా లేని చోటనే బలమైన కార్యము చేస్తాడు. బలహీనులకే బలమైన కార్యము చేస్తాడు. రాజైన ఆశ ప్రార్థిస్తూ, బలహీనులకు సహాయము నీవు తప్ప ఎవరు చేస్తారు బాబు? ఆమేన్. చాలామంది కణాలు లేవని బాధపడుతున్నారు, జీవము లేదని బాధపడుతున్నారు. మనం ప్రార్థిస్తూ ఉండగా నూతన కణాలు దేవుడిస్తున్నాడు, నూతన జీవము దేవుడిస్తున్నాడు. పరమ తండ్రి మనతోనే ఉన్నాడు, ధైర్యంగా ఉండండి. ఆమేన్. మరొక సాక్ష్యం మీకు చూపిస్తున్నాను. ఎన్నిసార్లు బోరేసినా నీళ్ళు రావట్లేదని నంద్యాలలో ఒక ఆమె ఇంతకుముందు కడపలో ప్రార్థన చేసి ప్రతిష్ఠ చేసి పంపితే దేవుడు దర్శనంలో ఇసాక్ పాస్టర్ గారిని చూపించి, ఇక్కడ బోరేయమ్మ నీళ్ళు వస్తాయని చెప్పాడు. తన భర్తకి వచ్చిన దర్శనం అది. ఆ భార్య ఇద్దరు కలిసి బోరు వెళ్ళి తెచ్చుకుని ఆ బోరు వేసేవాడిని తెచ్చుకున్నారు, నీళ్లు పడ్డాయన్న సాక్ష్యము మనమందరం విన్నాం కదా. అలాగనే మరొక సాక్ష్యం నంద్యాలలో వచ్చింది. ఈమె కూడా, ఈ కుటుంబానికి కూడా దేవుడు దర్శనం చూపించాడు. ఈ సాక్ష్యం విందాం. దేవునికి వందనాలు. మా సాక్ష్యం ఏమిటంటే, మేము 5 బోర్లు వేసినాము. ఎక్కడ వేసినా కానీ నీళ్ళు పడలే సంపూర్ణంగా. 5 బోర్లకు మళ్ళీ పాయింట్ పెట్టించినాము. కానీ వాళ్ళేమో ఆడ ఈడ ఉండాయంటున్నారు. కానీ మేమైతే వేరే చోట వేపియాలనుకున్నాము. ఈసాకయ్య కలరింపులు వచ్చి ఈడైతే నీళ్ళు పడతాయమ్మా, ఈ సమ్మంకాడ వేసుకోరే అని చెప్తాడు. నేను కూడా నా భర్తకు ఇలా నాకు ఇట్లా అనిపించింది, ఈడ వేద్దామని అన్నాను. అన్న తర్వాత సరే వేద్దాము అన్నాడు. సంపూర్ణంగా నీళ్ళు పన్నాయి. దేవుని సాక్ష్యం దీవించుగాక. ఆ భాష మీకు అర్థమైందా? తర్జుమా చేయనా? మళ్ళా చెప్తానండి. ఇసాకయ్య అంటారట, అటు నంద్యాల సైడ్ ఇసాకయ్య అంటారు, కడప సైడ్ ఏమో స్వామి అంటున్నారు. ప్రార్థన చేయి స్వామి, పిల్లకాయలు లేరు స్వామి. ఫస్ట్లో ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు అనుకున్నాను. తర్వాత నేను తెలుసుకున్నాను, నేను వెస్ట్ గోదావరిలో లేను, నేను ప్రకాశంలో ఉన్నానని తెలుసుకుని, ఒకళ్ళు స్వామి అంటారు, ఒకళ్ళు భూమి అంటారు, డామ్ అంటారు. ఎన్నన్నా భరించుతున్నాను అంతే. ఆ ఇసాకయ్య కళ్ళలోకి వచ్చి ఇక్కడ వెయ్యని చెప్పాడు. అప్పుడు బోరేసిందట. సేమ్ దర్శనం కడపలో ఆమె బోరేసినప్పుడు మనకి లాస్ట్ ఇయర్ సాక్ష్యం చూడండి. ఆ సాక్ష్యం కూడా మన దగ్గర రెడీగా ఉంది, వినండి. పల్లె మా సాక్ష్యం ఏదంటే, మేమైతే 11 బోర్లు వేసాము. తోటలో నీళ్ళు చూపించే వాళ్ళని తోలుకొచ్చి ఆడ చూపించినా 11 బోర్లు వేసాము. నీళ్ళు వల్ల నీళ్ళు పడుకోకుండా మేమైతే ఇసాకయ్య గారు చెప్పేది మేము టీవీలో విన్నాము. అనంతపురానికి వచ్చి అయ్యగారిని అయితే అడిగాం. మేము 11 బోర్లు వేసి చాలా అప్పులు చేసామయ్యా, మాకైతే నీళ్ళు వల్లేదయ్యా అని మేము అయ్యగారిని అడిగాం. కుటుంబంతో వచ్చి అయ్యగారిని అడిగినప్పుడు అయ్యగారు ఆపిల్ పంట తీసుకొని పట్టయ్య ఎల్లుతాయిపోయి బోర్ అయిపో అని చెప్పాడు. బోర్ అయిపోయి ఎల్లుతాయి అన్నప్పుడు మేము ఇయ్యాల జిట్టిన దోలుకొచ్చుకొని 3 ప్యాంట్లు పెట్టించుకున్నాం. 3 ప్యాంట్లు పెట్టించుకున్నప్పటికైనా ఆ దాంట్లో వేయాలబ్బా అని ఆలోచించి రెండు రాత్రులు కుటుంబంతో ప్రార్థన చేశాం. కన్నీరు ప్రార్థన చేసుకున్నప్పటికీ మా వాళ్ళకు ఇసాకయ్య గారు పైన నుండి దిగొచ్చి ఇద్ద ఈడేసుకోబోరు అని చెప్పాడు. అర్థమైనప్పుడు మన పాయింట్ వచ్చేసింది. ఆమెకి ఎలాగొచ్చిందో, ఆమెకి ఈమెకి సంబంధం లేదు. వీళ్ళది కడప, ఆమెది నంద్యాల. వీళ్ళ భర్తకి ఆ రాత్రి ఇసాకయ్య పైనుండి వచ్చేసాడు ఉంది. మరి ఎవరు వచ్చేసారు? అది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇసాకయ్య పైనుండి వచ్చి పొలంలో ఇక్కడ బోరయ్యని చూపించాడు. మీకు ఎందుకు చెప్తున్నానంటే, సికింద్రాబాద్ మా ఆరాధనకి, మన చర్చికి చాలామంది ఇలాంటి దర్శనముతోటే వస్తున్నారు. చాలా పెద్ద వాళ్ళు చాలామంది. నాకు దర్శనం వచ్చింది దైవజనుడా, ఏ చర్చికి వెళ్ళాలని ప్రార్థన చేస్తే దేవుడు మిమ్మల్ని చూపించాడు. మీరెవరో మాకు తెలియదు,
తర్వాత టీవీలో వచ్చినప్పుడు నాకు దర్శనంలో వచ్చిన దైవజనుడు ఈయనే కదా అని అనుకుని అడ్రస్ ప్రకారం వచ్చాను. మీరు ఎలాంటి పరిచర్యలో ఉన్నారంటే నిజమైన దేవుని ఆత్మలో మీరున్నారు. దేవుడు తప్పక కార్యములు జరిగిస్తాడు. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మెహదీపట్నం అవతల ఒక ఆమె అపార్ట్మెంట్లో మాట్లాడుతూ, మేము ఎన్ని బోర్లు వేసినా నీళ్ళు పట్టలేదు పాస్టర్ గారు ఇక్కడ, మీరు చెప్పండి ఎక్కడ వేయమంటారంటే, ఇదేంటి నేను ఎలా చెప్తానన్నాను, మీరు చెప్పండి అంతే. అలా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసి ఇక్కడ బోర్ వేయండి నీళ్ళు పడతాయన్నాను. సరే అండి మా ప్రెసిడెంట్ గారు చెప్తాం అని చెప్పి వారు అక్కడే బోర్ వేశారు. ఆ పక్కన వేసారు బోరు, నీరు పడలేదు. ప్రార్థన చేసి ఇక్కడ బోర్ వేయండి అమ్మా అని చెప్పేసి వచ్చేసాను నేను. అక్కడే సమృద్ధి నీరు పడిపోయింది. హల్లెలూయా చెప్పండి. దేవుని కార్యాలు ఆయన మన పక్షంగా చేయకపోతే మనం బ్రతకలేం. ఆమెన్. మరొక సాక్ష్యం చూపించి వాక్యంలోకి వెళ్దాం. చనిపోయిన మనిషి బతికేడు మొన్న. ఏంటి చనిపోయాడని డాక్టర్ చెప్పాడు. ఆయన పేరు రామాంజనేయులు, నంద్యాలలో జరిగింది. చనిపోయాడని డాక్టర్ తీసుకెళ్ళిపోమన్నాడు. అయితే తన ఫ్రెండ్ ఏం చేశాడంటే ఆ మాట డాక్టర్ చెప్పాక భయం వేసి ప్రార్థనా తైలం బాటిల్ పట్టుకుని వెళ్ళి 7 సిలువలు వేసేసాడు. ఎవరికి? ఆ చనిపోయిన మనుషుడికి 7. చూడండి స్క్రీన్ మీద, ఎదురా ఇక్కడ రాలేదు, ఇదిగో. చనిపోయిన మనిషికి 7 సిలువలు వేసిన తర్వాత మనుషుడికి బతుకుతాడో బతుకుతాడో మళ్ళీ డౌట్ వచ్చి ఇంకా దండ తేడానికి పోయాడు. పువ్వుల కొట్టుకి వెళ్ళి దండ తెద్దాం అన్నాడికి ఈ మనుషుడు చెల్లెళ్ళు దగ్గరుండి చూస్తుంది. ఆ మనుషుడు 7 సిలువలు వేసి వెళ్ళిన తర్వాత దేవుడు మళ్ళా తన ప్రాణాన్ని తనకిచ్చాడు. తన కదిలాడు, మళ్ళీ జీవము కలిగింది. మళ్ళీ డాక్టర్ వచ్చి ఇది ఎలా జరిగింది, ఏమైంది, చాలా అద్భుతం జరిగింది అన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే చనిపోయాడు అన్న మనుషుడే లేచి వచ్చి నంద్యాల స్టేజ్ మీదకి వచ్చి సాక్ష్యం చెప్పాడు. మనం ఆ సాక్షి విందామా? రామాంజనేయులు నాకు హాస్పిటల్లో పడిన తర్వాత ప్రార్థన చేస్తుంటే ఒక పాప చేయకమ్మా నా గురించి ఎందుకు చేస్తున్నావు అని గదురుకునేవాడిని. ఏమబ్బా ఇట్లా గదురుకుంటున్నాడు అతనని వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది ఆమె. సరే అని నేను మా డాక్టర్ చూసినారు, చూసి ఎత్తుకోపోరు మా చేత కాదని పంపించారు సార్. ఆ తర్వాత మళ్ళీ నా భార్య నా పిల్లలు ఏడుస్తుంటే నా ఫ్రెండ్ సుమన్ కుమార్ అని తైలా వీటికి వచ్చినాడంట, తైలం తీసుకొచ్చాడు. మళ్ళీ 7 సిలువలు వేసి వెళ్ళిపోయాడంట. అతని పైన 10 నిమిషాలకు మళ్ళీ నేను కదిలానంట. డాక్టర్ గారికి ఉరుగోతు వచ్చి పిలిచి చెప్పారు, అమ్మ మొదలు కదిలాడంటే ఏంది కదిలాడబ్బా అని వాళ్ళు స్టన్ అయిపోయారు, అర్థం కాలేదంట. ఇట్ట కదిలాడబ్బా అయితేనని డాక్టర్లే స్టన్ అయిపోయి బా ఇంత చనిపోయినాను బతకడం ఏంది అనుకున్నారు. నా ఫ్రెండ్ ఆశ్చర్యంగా వేసింది. దండ తీసుకొద్దామని పోయటానికి నేను సిలువ వేసేతలకే నేను బతికి పట్టాను. హల్లెలూయా. ముందు వైద్యులు ఏమన్నారు? చనిపోయాడు తీసుకుపోమన్నారు చెప్పారు. డాక్టర్ ఏం చెప్పాడు? చనిపోయాడు తీసుకెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగింది? నా ఫ్రెండ్ వచ్చి వాడు చనిపోయాడు అనుకున్నాడు, 7 సిలువలు లేచి బయటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు, ఏదో తట్టుకుంటే ఆ మనుషుడేమో దండ తీసుకురావడానికి వెళ్ళిపోయాడు. ఆయన దండ తీసుకోవడానికి వెళ్ళిపోయాడు. నా కూతురు సన్మానానికి కాదు, చనిపోయాడు వేసి తీసుకుపోవడానికి. ఆ తర్వాత ఏం జరిగింది? నీకు 7 సిలువలు ఎవరు వేశారు? మా ఫ్రెండ్ వాడు సుమన్ కుమార్ అని వేసాడు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇలాగ అయిపోయాడని చెప్పి ప్రార్థనా తైలం పట్టుకుని వెళ్ళి 7 సిలువలు వేసాడు. వేసేసి ఆ మనుషుడేమో చనిపోయాడని చెప్పి 7 సిలువలు వేసాడు విశ్వాసంతో. తనకి మళ్ళీ నమ్మకం సరిపోక దండ తేయడానికి వెళ్ళిపోయాడు, మోసుకుపోవడానికి. మళ్ళీ ఇలా బెడ్ చూసినప్పటికి తక్కువని కదిలాడు. దేవుని జీవము మనతోనే ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్దాం. వాక్యంలోకి వెళ్దాం. బైబిల్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? మీరందరూ కొత్త బట్టలు కట్టుకుని వచ్చారా? ఓకే, వాక్యంలోకి వెళ్దాం. తర్వాత పండగ విషయాలు మాట్లాడుకుందాం.
ఓకేనా? రైట్. జీవం గల దేవుని సన్నిధానంలో క్రీస్తు జన్మ గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త బైబిల్ ఉన్నవారందరూ తెరవండి. మాథ్యూ చాప్టర్ 1 వర్స్ 21, 22 చదువు. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. 22వ వచనం అందరు చదవాలి. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగాను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఆమెన్. ప్రియులరా, ఈ డిసెంబర్ మాసంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క అంశాన్ని మాట్లాడుతూ ఉన్నాను. తాడేపల్లిగూడెంలో ఒక 3 విషయాలు దేవుడు బయలుపరిచాడు. అలాగే నేను ఉప్పలగుప్తంలో ఒక్క విషయం మీదే సమయం సరిపోయింది. మీ దగ్గరికి వచ్చినప్పటికీ దేవుడు మరొక వర్తమానం ఇస్తూ ఉన్నాడు. 22వ వచనంలో ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగాను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అయి ఉన్నాడు. ఆమేన్. ఈరోజు అంశం ఏంటంటే ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఎవరైతే క్రీస్తుని ఆరాధిస్తారో, ఎవరైతే యేసుని స్మరిస్తారో, క్రీస్తుని ఎవరు పూజిస్తారో, క్రిస్మస్ ఎవరైతే పూజ చేస్తారో వారికి ఆయన తోడుగా ఉంటాడు. ఈ క్రిస్మస్లో శుభవార్త ఏంటంటే ఏ తోడు నీడ లేని నీకు ఆయన తోడుగా నీడగా ఉంటున్నాడు. కొన్ని సమయాల్లో మనము చాలా లోన్లీనెస్ మైక్ సెట్ చేసుకో. కొన్ని సమయాల్లో మనం లోన్లీనెస్ ఎక్కువైపోతుంది అనమాట. ఒంటరితనం, అందరూ ఉన్నా కానీ ఏమీ లేని మానసిక క్షోభ, రీసౌండ్ రాని ఒక మానసిక వేదన. నాకెవరున్నారు, నాకెవరు సహాయం చేస్తారు, నాతో ఎవరు నడుస్తారు, నాతో ఎవరు ప్రయాణం చేస్తారు, నా బిడ్డ పెళ్లి చేయడానికి ఎవరు సహాయం చేస్తారు, నా కుటుంబం రక్షించబడడానికి ఎవరున్నారు, ఇల్లు కట్టుకోవడానికి ఎవరున్నారు సహాయం చేస్తారు. ఏమో నాకు భయముగా ఉంది, ఈ అప్పులు సమస్యల్లో నాకు భయముగా ఉంది, నాకు ఎవరున్నారు అనుకుంటున్నావు కదా. ఈ క్రిస్మస్లో శుభవార్త, ఈ తైలాభిషేక ఆరాధనలో శుభవార్త ఏంటంటే యేసుని పూజించే నీకు ఆయన తోడుగా ఉంటానని మాట ఇస్తావు. ఇమ్మానుయేలు దేవుడు. ఏ దేవుడినా ఇమ్మానుయేలు అంటే అర్థము తోడుగా. హల్లెలూయా చెప్పాలి. ఇంతవరకు నీ కుటుంబానికి ఒక తోడు లేదు కదా. అయ్యో నా భర్తకి ఒక తోడు లేదు, ఒక సహాయకుడు లేడు, ఒక సలహా ఇచ్చేవారు లేరు, కష్టము చెప్తే వినేవాడు లేడు, నాకు సహకారం చేసేవారు లేరు, నా బ్రతుకు ఒంటరి అయిపోయాను, అనుకోకుండా నేను భర్తను కోల్పోయాను, అనుకోకుండా భార్యను కోల్పోయాను, నేను బిడ్డలను కోల్పోయాను, లేకపోతే అందరూ ఉండి నేను అనాథనైపోయానని ఏడుస్తున్నాను. నీతోనే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, నీకు మాట ఇస్తున్నాడు ఈరోజు, తోడుగా ఉంటాను అన్నాడు. ఎవరు తోడున్నా వెళ్ళిపోతారు కానీ
దేవుడు నీకు తోడుంటే నీ కష్ట సమయంలో కూడా నిన్ను వీడువాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏ తోడు లేని నాకు నా తోడుగా. పాడండి, ఎంత అందంగా పాడుతున్నారో. చందమామ రావే, జాబిల్లి రావే అన్నట్టు. ఏ తోడు లేని నాకు నా అండగా నీవు నిలిచావయ్యా యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించేదను యేసయ్యా. పాడదాం. సదాకాలము నీతోనే జీవించేదను యేసయ్యా, 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 కొన్ని సమయాల్లో తండ్రి కూడా సహాయం చేయడు, తల్లి చెయ్యదు. అందరూ ఉండి కూడా మనము చాలా సమయాలు ఒంటరిగా ఏడుస్తూ ఉంటాం. నీ దుఃఖాన్ని చూసిన దేవుడు నీకు తోడుగా నిలవటానికి పరమ నుండి దిగి వచ్చాడు. ఆయన మనకెవరున్నా లేకపోయినా గర్వంగా బతకొచ్చు. దేన్ని బట్టి? నా యేసు నాకున్నాడు. ఎవరైనా మిమ్మల్ని భయపెడతాను అనుకోండి, మీకు సహాయం చేయను పండి అన్నారనుకోండి, మీరు ఏమనాలి? బోడి నువ్వు చేసేదేంటి? తోడుగా ఒకడున్నాడు, నాకు నీడగా ఉన్నాడు. భార్య వదిలేసిన, భర్త వదిలేసిన, బిడ్డలు వదిలేసిన, ఎవరు విడిచిపెట్టినా నీకు ఈరోజు బలమైన మాట ప్రభు ఇస్తున్నారు. ఇమ్మానుయేలు అనే వాడొకడున్నాడు. హల్లెలూయా. అసలు ఇమ్మానుయేలు అనే పదము యొక్క అర్థం ఏంటి, దాని లోతు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఇమ్మానుయేలు అనేది ఒక ప్రాంతానికి పెట్టబడిన పేరు. ఒక వ్యాఖ్యానకర్త బలంగా రాశాడు. చరిత్రలో ఏ ప్రాంతం అంటే అది పాలస్తీనా ప్రాంతం. ఏ ప్రాంతం అది? పాలస్తీనా ప్రాంతానికి ఇమ్మానుయేలు అని పేరు ఉంది. తర్వాత ఇది ఒక మనుషుడికి పెట్టిన పేరు. పాలస్తీనా ప్రాంతము ఏంటంటే యేసు ప్రభు వారు జన్మించిన స్థలము పాలస్తీనాలో ఉంది. పాలస్తీనా ప్రాంతాన్ని నేను దర్శించినప్పుడు పరిశుద్ధాత్ముడు ఎన్నో విషయాలు బయలుపరిచాడు. నేను ధ్యానిస్తూ ఉన్నాను. ఇమ్మానుయేలు అంటే యెషయా ప్రవక్త ప్రవచిస్తాడు, మంచి మాట ఇచ్చాడు. 8వ అధ్యాయంలోకి వెళ్దాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయము. మన వాక్యము లోపలికి వెళ్తున్నాం, కొంచెం జాగ్రత్తగా ధ్యానం చేయండి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. అవి యూదా దేశంలోనికి వచ్చి, ఐజయా చాప్టర్ 8 వర్స్ 8. అవి యూదా దేశంలోనికి వచ్చి, చూడండి, అవి యూదా దేశములోనికి వచ్చి పొర్లి ప్రవహించును. చూడండి, పొర్లి ప్రవహించును. అవి కుతికల లోతగును. అవి కుతికల లోతగును. ఇమ్మానుయేలు, చూడండి, అందరూ అండర్లైన్ చేసుకోండి. ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు విప్పునప్పటి వలె. చూడండి, ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు విప్పినప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యం అంతటను వ్యాపించును.
ఇమానుయేలు అనే పక్షి ఏంటి చెప్పాలి అంటే నీకు ఎలాగ తోడుంటాడు, యేసు నాకు ఎలాగ తోడుంటాడు, మన ప్రాంతానికి మన ప్రజలందరికీ దేవుడు ఎలాగ తోడుగా ఉంటాడంటే పక్షిరాజు అలే తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఇమానుయేలు అనే మాటకి అర్థం ఏంటి? తోడుగా. ఏ తోడు అంటే చెప్పాలి, పక్షిరాజు రెక్కలు చాచి తన బిడ్డలను ఎలాగ కాపాడుకుంటుందో. ఆమేన్. నీ ఇంటి మీద దేవుని సన్నిధి రెక్కలు చాచుకుని ఉంటుంది. ఏ దుష్ట ప్రభావము, ఏ భయంకర రోగము, ఏ అంటువ్యాధి నీ ఇంటికి, నీ బిడ్డ దగ్గరికి, నీ భర్త దగ్గరికి, నీ భార్య దగ్గరికి, నీ తల్లి తండ్రి, నీ కుటుంబ సభ్యుల్ని టచ్ చేయడానికి వచ్చినప్పటికీ రెక్కలు చాపుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం పండుకున్నప్పుడు ఆయన మెలకువగా ఉండి చూస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఈరోజు బలమైన ఆశీర్వాదం ఏంటంటే ఇమ్మానుయేలు పక్షి. ఆమేన్. రెక్కలు చాచుకున్నటువంటి ఆదరణ. రెక్కలు దేనికి చెప్పాలి? రెక్కలు దేనికి? ప్రయాణాన్ని సూచిస్తుంది. రెక్కలు పైకి ఎగరటానికి సూచన. నీ జీవితము, నీ కుటుంబము అంతకంతకు పైకి పైకి దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా చెప్పాలి. దేవుడు తోడు మనకున్నది. పాలస్తీనా ప్రాంతము, ఆ దేశానికి ఆయన తోడు ఉన్నదని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులరా గమనించండి, మరలా చదవండి. ఇంకా చాలా విషయాలు అందులో వస్తాయి. మళ్ళీ చదువుదాం. 8వ వచనం. అవి యోధా దేశంలోనికి వచ్చి పొర్లి ప్రవహించును. అవి కుతుకల లోతగును. ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు విప్పునప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యం అంతటను వ్యాపించును. అయ్యో నా బిడ్డ ఎలాగెళ్తున్నాడు, నా కొడుకు అలాగెళ్తున్నాడు, వీళ్ళకిచ్చి పెళ్లి చేసాను, వారు ఎలాగున్నారో వీరు ఎలాగున్నారో ఏమో, ఈ బ్రతుకంతా ఎన్నో కష్టాలు శ్రమలు అనుకుంటున్నావు కదా. దేవుడు తోడుగా ఉన్నాడు. నీ బిడ్డ సంసారం చుట్టూ ఎవరున్నారు? దేవుడు తోడు. ఈ మధ్య మా అల్లుడు బాధ పెట్టేస్తున్నాడని ఏడుస్తున్నావేమో, నీ అల్లుడి మనసు కూడా దేవుడు మారుస్తాడు. నీ బిడ్డ విలువ తెలుసుకునేలాగా చేస్తాడు. అయ్యో నా భర్త ఎలాగున్నాడు, నా భార్య ఎలాగుందని ఏడుస్తున్నామేమో, నీ విలువ తెలుసుకునేలాగా దేవుడు చేస్తాడు. మీ ఇంటిలో ఏ సాతాను ప్రభావం రాకుండా ఇంటిపైన రెక్కలు చాచిన పక్షిరాజు ఉన్నాడు. హల్లెలూయా. పక్షిరాజు ప్రయాణాన్ని సూచిస్తున్నాడు. పక్షిరాజు ఆదరణ సూచిస్తుంది. తర్వాత పక్షిరాజు ఆయుష్ సూచనగా ఉన్నాడు. ఈ దేనికి? నీ ఆయుష్ ఎలా కొడుతుంది? పక్షిరాజు వలె నీ యవ్వనము కృతదవుతుంది. ముసలైపోతున్న వాళ్ళరా, చిన్న వయసులోనే ముసలైపోతున్నారు అందరూనే. అందరికీ ఇక్కడ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఎక్కడ? మోచెప్పుల ప్రాబ్లం, నడుము ప్రాబ్లం. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలకి ఏమ్మా అలాగున్నా బెల్ట్ ఎట్టుకుని వచ్చేవి ఏంటంటే బ్యాక్ పెయిన్. ఏం పెయిన్? వెనకంతా నొప్పి, ఎదర నొప్పి, మెడ నొప్పి, ఇక్కడొకటి, ఇవన్నీ పెట్టుకుని తిరుగుతున్నావు. నీ వయసు ఎంత, నువ్వు చేసే ఏంటి? అందరి ఆరోగ్యం పాడైపోతుంది. చాలామంది శరీరంలో ఎన్నో రోగాలు. ఏమో ఎన్నాళ్ళు బతుకుతామో, ఎన్నాళ్ళు బతుకుతానో, ఉంటానో, ఊడిపోతానో అని మాట్లాడుతుంటావు కదా. ఈరోజు పరిశుద్ధ ఆత్ముడు నీకు పక్షిరాజు యవ్వనం వలె మరలా నీ యవ్వనము కొట్టదగుతుంది అనమాట. ఇమ్మానుయేలు అనేవాడు నీకు మాటిస్తున్నాడు. ఆయన నీ ఇంటి మీద, నీ పొలం మీద, నీ స్థలం మీద, నీ వ్యవస్థ మీద, అంతటి మీద రెక్కలు చాపి
ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉంటాడు. యెషయా అద్భుతమైన మాట మాట్లాడుతూ ఆత్మతోటి, ఇమ్మానుయేలు పక్షి రెక్కలు విప్పినప్పటి వలె. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. మీకు శుభవార్త, ఆశీర్వాదం ఏంటంటే ఈ దినము నుండి పక్షి రెక్కలు విప్పితే ఆ దీవెన ఎలాగొస్తుందో అది మీరు అనుభవిస్తారు, నేను అనుభవిస్తాను. మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఎవరైనా మనల్ని మోసం చేయాలనుకుంటే పక్షిరాజు వలె మనతోనే ఉంటాడు. ఎవరు నిన్ను మోసం చేయనివ్వడు, నిన్ను పడిపోనివ్వడు. ఎవడైనా నిన్ను మోసం చేయాలని వస్తే వాడి మీద ఆయన యుద్ధము చేస్తాడు, పొడిచి పాడేస్తాడంతే. హల్లెలూయా చెప్పండి. ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతూ నిర్గమాకాండంలో అంటాడు, నేను ఇశ్రాయేలీల్ని గెద్దరెక్కల మీద ఎక్కించుకుని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళాను అంటాడు ఆయన. ఆమేన్. మీ ప్రయాణములో, మీ జీవిత ప్రయాణములో ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉన్నాడు. మీరు ఎక్కడైనా ఏ నిర్ణయం తీసుకున్నా పరిశుద్ధాత్ముడు విడువడు. ఆయన మంచి దేవుడు. క్రిస్మస్ అంటే క్రీస్తుని పూజించుట, క్రీస్తుని ఆరాధించుట. మరి ఆయనను పూజిస్తే, ఆరాధిస్తే, ఆరాధనకు వచ్చిన మనందరితో మాట్లాడుతూ ఉన్నది ఏంటంటే ఆయన ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉన్నాడు. వ్యాధి వచ్చినా, నాకు బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, నాకు కష్టం వచ్చినా, నాకు నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, ఆయనే నేను నమ్ముకున్నాను, శ్రీ యేసునే నేను నమ్ముకున్నాను, శ్రీ యేసునే నేను నమ్ముకున్నాను. అందరూ యేసు అంతటి గొప్ప దేవుడెక్కడున్నాడు, యేసు అంతటి దేవుడెక్కడున్నాడు, ఆయనే నేను నమ్ముకున్నాను, శ్రీ యేసునే నేను నమ్ముకున్నాను. ఆగండి. వ్యాధి వచ్చినా, నాకు బాధ వచ్చినా, పడండి. కష్టం వచ్చినా, నాకు నష్టం వచ్చినా, ఆయనే పడదాం. వ్యాధి వచ్చినా, నాకు పడాలి, పడాలి. కష్టము ఆయనే నేను నమ్ముకున్నాను, శ్రీ యేసునే నేను నమ్ముకున్నాను. జన్మ పాపము, నా కర్మ పాపము, జన్మ పాపము, నా కర్మ పాపము యేసు రక్తములో శుద్ధి చేయును, యేసు రక్తంలో శుద్ధి చేయును. ఆయనే నేను నమ్ముకున్నాను, చేతులు పైకెత్తకూడదు. యేసుని నేను నమ్ముకున్నాను, ఆయనే చేతులు పైకెత్తి నమ్ముకున్నాను. గట్టిగా పడదాం. యేసుని నేను నమ్ముకున్నాను. యేసు అంతటి మంచి దేవుడు ఎక్కడున్నాడు, యేసు అంతటి మంచి దేవుడు ఎక్కడున్నాడు, ఆయనే నేను నమ్ముకున్నాను, శ్రీ యేసునే నేను నమ్ముకున్నాను. వ్యాధి వచ్చినా, నాకు బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, నాకు బాధ వచ్చినా, కష్టం వచ్చినా, నాకు నష్టం పడాలి. కష్టం వచ్చి నాకు నష్టం వచ్చినా, ఆయనే నేను నమ్ముకున్నాను,
శ్రీ యేసునే నేను నమ్ముకున్నాను ఆయనే నేను నమ్ముకున్నాను శ్రీ యేసునే నేను నమ్ముకున్నాను జన్మ పాపము నా కర్మ పాపము జన్మ పాపము నా కర్మ పాపము యేసు రక్తములో శుద్ధి చేయును యేసు రక్తములో శుద్ధి యేసు చేయును ఆయనే నేను నమ్ముకున్నాను శ్రీ యేసునే నేను నేను నమ్ముకున్నాను ఆయనే యేసుని పూజిస్తే యేసుని నేను ఆయన రక్షిస్తాడు ఆయనే నేను నమ్ముకున్నాను. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన మంచి దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు. ఆయన తోడు ఎలాగుంటుందంటే పక్షిరాజు తోడు వలె ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. నువ్వు బస్సు ఎక్కినా, విమానం ఎక్కినా, రైలు బండి ఎక్కినా, ఎద్దుల బండి ఎక్కినా, ఏ బండి ఎక్కి వెళ్తున్నా, ఎంత ప్రమాదం పొంచి ఉన్నా నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నీ పైన, నీ బిడ్డ పైన, నీ కుటుంబం పైన ఆయన సంచరిస్తూ ఉంటాడు. ఆయనను పూజిస్తే, ఎవరిని? యేసుని ఆరాధిస్తే ఎప్పుడు ఒకడు నీకు తోడుగా ఉంటాడు. దావీదు మరణించే సమయంలో తన కుమారుడు చెప్తాడు, నువ్వు ఆజ్ఞల ప్రకారం చేయి బాబు. ఎలా చేయాలి? నువ్వు ఆజ్ఞల ప్రకారం చేయి, ఇశ్రాయేలీలో ఒకడు నీకు ఉండక మా అన్నాడు. ఆమేన్. మీరు బలంగా నమ్మండి, విశ్వాసములో ఉండండి. మీ మీద పక్షిరాజు ఉన్నట్టుగానే ఇమ్మానుయేలు తోడు నీకుంటుంది. మీరందరూ ధైర్యంగా ఉండండి. నాకెవరున్నారు, నాకేముంది? మొన్న ఒక ఆమంది, పాస్టర్ గారు ఒక కొడుకు పుట్టాడండి అంది. చాలరా అన్నాను. లేదండి, ఇంకొక ఇద్దరు ఆడపిల్లలు పుట్టేలా ప్రార్థన చేయండి. ఏ అన్నాను. ఒంటికాయ సొంటి కొమ్ము కింద ఒకడే ఉన్నాడండి. ఎలాగా? నేనన్నా ఇద్దరు ఎందుకన్నాను. వీడికి ఏదైనా కష్టం వస్తే ఎవరు చెప్పుకుంటాడండి అంది. ఎవరికి? ఈ పుట్టిన పిల్లోడికి రేపు ఏదైనా కష్టం వస్తే ఎవరు చెప్పుకుంటాడండి అంది. నేనన్నా ఆడికో పిల్లం వస్తుంది కదా, ఆడికో భార్య వస్తుంది కదా అన్నాను. భార్య తండ్రి చెప్పుకోలేడండి అంది. మరి ఎవరు చెప్పుకుంటాడు? ఆడు చెల్లెలికి చెప్పుకుంటాడండి. ఈ తల్లిలే చిన్నప్పుడే చేదు విత్తనం వేసేస్తే ఇంకా కుటుంబాల్లో ఐక్యత ఎలాగొస్తుంది? ఏ కష్టమున్నా భర్త భార్యకి చెప్పాలి, ఓపెన్గా ఉండాలి భార్యతోటి. భార్య ఏ కష్టం ఉన్నా ఎవరు చెప్పాలి? వీళ్ళిద్దరు చెప్పుకోవటం మానేసి పక్క వాళ్ళు చెప్పుకుంటే ఏమవుతుంది? అందుకనే సంసారం ఇంటి గుట్టు లంక చేయటని ఎవరు చెప్పుకోకూడదు. ఎవరు చెప్పాలి? అంతకీ భార్య చెప్పితే భార్య అర్థం చేసుకోలేకపోతే ఇంకెవరున్నారు? ఇమ్మానుయేలు ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. యెషయా గ్రంథంలో అద్భుతమైన మాట, ఇమ్మానుయేలు పక్షి రెక్కల విప్పునప్పటి వలె, రెక్కలు విప్పినప్పుడు వలె, దాని రెక్కల వ్యాపకము వ్యాపకము నీ దేశ వైశాల్యం అంతటను, నీ దేశ వైశాల్యం అంతటను వ్యాపించును. నీ ఇల్లు, నీ కుటుంబం అంతా కూడా వ్యాపిస్తుంది. ఇందులో ఉన్న గొప్ప ఆశీర్వాద మర్మము, మీకు ఆయుష్ ఉంది, మీరు చచ్చిపోరు. చాలామంది అందరు చచ్చిపోతామేమో వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు, గుండె ఆగిపోద్దేమో. చాలామంది లెటర్లు రాసి పెట్టుకుంటున్నారట, ఊరు వెళ్ళేటప్పుడు చచ్చిపోతే నన్ను అక్కడ సమాధి చేయి, ఆ పాస్టర్ గారిని పిల్లండి, నన్ను చచ్చిపోతే అక్కడ అలా చేయండి, నేను చనిపోతే పిల్లలకి బంగారం అక్కడ ఉంది, ఆస్తి ఇక్కడ కాగితాలు ఉన్నాయి. అందరూ వీల్ రాసేస్తున్నారు, వీలునామా. నేను మీకు చెప్పేది ఏంటంటే, మీకు దీర్ఘాయుష్ ఉంది, భయపడకండి. మీ భర్తలు మీతోనే ఉంటారు, మీ భార్యలు మీతోనే ఉంటారు, మీ పిల్లలు మీ ముందే ఎదుగుతారు, ఒలీవ మొక్కల వలె ఉంటారు. మీ పిల్లల ముందు, మీ పిల్లల మీద నీ భర్త, భార్య, తల్లి, తండ్రి, అత్తమామలు అందరి మీద పక్షిరాజు రెక్కల చాచినట్టుగా
నీ కుటుంబం అంతా వ్యాపిస్తూ ఉంటుంది. ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉన్నాడు. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడదాం. ప్రభువా, నీ దాసుని నిలబెట్టి ఈ మాట ఇచ్చావు, చాలు. ఏమైపోతానో అనుకుంటున్నాను. బిడ్డ ఏమైపోతుందో, కొడుకు ఏమైపోతాడో, వ్యాపారం ఏమైపోతుందో, పాడైపోతామేమో, ఈ రోగము, ఈ బాధ, ఈ సమస్య వల్ల పారిపోతామేమో అనుకుంటున్నామేమో. దేవుడు తోడుగా ఉన్నాడు. నిన్ను వీడువాడు, ఎడబాయుడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు పైకెత్తి ఇమ్మానుయేలు పక్షి తన ఇమ్మానుయేలు కృప ఎలాగుంటుందంటే, పక్షి తన రెక్కలు చాపినట్టు ఆ దేశ వైశాల్యం అంతా వ్యాపిస్తుంది. నీ అమ్మగారి ఇల్లు, నీ అత్తిల్లు, పుట్టిల్లు, నీ వారు, నీ వంశము, నీ సర్నేమ్, మొత్తం నీ ఫ్యామిలీ అంతటి మీద నిన్ను బట్టి ఇమ్మానుయేలు తోడుగా ఉన్నాడు. అందరు 2 చేతులు పైకి చాపి ఇమ్మానుయేలు దేవా అని పిలవండి. 7 మార్లు పిలవండి. స్ట్రైట్గా చేతులు పైకి ఎత్తి, యేసు ఇమ్మానుయేలు దేవా, తోడుగా ఉండువాడా, ఆయుష్ ఇచ్చువాడా, ఆరోగ్యం ఇచ్చువాడా, నిన్నే పూజిస్తాం, నిన్నే ఆరాధిస్తాం. నీ ఆత్మ మాకు దయచి, నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు. నీ సన్నిధి నాకు దయచే, నీ కృప నాకు దయచే బాబు. నన్ను ఆశీర్వదించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. క్రిస్మస్ బ్లెస్సింగ్స్. పక్షి రాజు వలె రెక్కలు చాపిన పక్షి, నీ ఇంటి మీద దేవుని దూతలు నిలబడతాయి. ఏ పని పూనుకుని వెళ్ళినా జయమవుతుంది. ఏడుస్తున్నావు కదా, నీ కన్నీళ్లను ముత్యాలుగా మార్చేస్తాడు ఆయన. నీకు ఆయుష్ ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆత్మాభిషేకాన్ని ఇస్తాడు. ఎక్కడా సిగ్గుపరచబడవు, ఎక్కడా సిగ్గుపరచబడవు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఏ పనిలో వెళ్ళినా దీవెనగా తిరిగి వస్తావు, ఆశీర్వాదంగానే తిరిగి వస్తావు. ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. 2 చేతులు తలపైన పెట్టుకోండి. 7 మార్లు యేసయ్యా అని పిలవండి. 1 2 3 4 5 6 7. మరలా ఇమ్మానుయేలు దేవా అని పిలవండి. 1 నా పాపాలు క్షమించయ్యా, నా పాపం పోగొట్టడానికి వచ్చావు. నా ఇంటికి నీ రక్షణ దయచే, నీ ఆత్మ నాకు దయచే, నీ అభిషేకం నాకు దయచే, నీ ప్రసన్నత దయచే. అందరూ ప్రార్థన చేయండి. మరొకసారి 2 చేతులు పైకెత్తుదాం. నేను ప్రకటిస్తున్నప్పుడు ఆమేన్ ఆమేన్ అని చెప్పండి. పక్షిరాజు వలె మీ యవ్వనము నూతనమగునుగాక, మీ ప్రయాణములు సఫలమవునుగాక, ఏ పని పూనుకుని వెళ్ళినా జయమవునుగాక, ఆరోగ్యము ప్రాప్తించునుగాక, ఐశ్వర్యము ప్రాప్తించునుగాక, నూతన బలము మీకు కలుగునుగాక, నూతన గృహములు కలుగునుగాక, గర్భఫలము కలుగుగాక, ఆత్మాభిషేక నడిపింపు కలుగుగాక. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. నన్ను ఆశీర్వదించు, 7 అంతలుగా ఆశీర్వదించు బాబా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ ప్రార్థన చేద్దాం. దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రం, స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. స్తోత్రం, 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 స్తోత్రం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన.
ఇదిగో ప్రభువా, ఈ యొక్క 12వ నెల ఈ మొదటి శుక్రవారము ఈ ఉదయకాల సమయములో నీ దాసుల ద్వారా నాయన మాట్లాడినందుకే నీకు వందనాలు ప్రభువా. ఇమ్మానుయేలు దేవా, తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. కష్టములో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, దుఃఖములో ఉన్నవారు, శాపముతో ఉన్నవారు, పాపములో ఉన్నవారు, ఆయా సమస్యలో ఉన్న వారికి నీ తోడును దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ తోడును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నాయన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభువా, నాయన ఈ యొక్క క్రిస్మస్ సందేశము ద్వారా నీ తోడును దయచేయమని ప్రార్థిస్తున్నాము. నాయన వాక్యమును అందించిన నీ దాసులకి మంచి ఆరోగ్యమునివ్వండి ప్రభువా. నీ ఆత్మతో నింపండి నాయన. ప్రతి స్థలములో తైలాభిషేకాలలో నీ దాసుల చుట్టూ నీ యొక్క వెలుగును ఉంచమని నీ తోడు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు వచ్చిన బిడ్డలందరికీ తోడును దయచేయి. జరిగిన కార్యక్రమములన్నిటిలో కూడా నీ కృపించమని ప్రార్థిస్తున్నాం. నీ దాసులు నాయన ఇదిగో తైలము వేసి ప్రార్థిస్తుంటుండగా నాయన నీ దాసుల చేతులుంచి ప్రార్థిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా నీ తోడును అనుగ్రహించండి, కృప చూపమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.